మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్చి 1 విధియ శనివారం, నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు, లక్ష్మీదేవి లెక్కలేనంత ధనాన్ని మీ ఇంటికి పంపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టు మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూనే ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము. ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. వేప చెట్టును పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మన పురాణ ఇతిహాసాల ప్రకారం వేప చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టును మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యుల వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును అయినా సరే నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తోంది. అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా వేప పువ్వు తింటే చాలా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం ఈ అలవాటుగా మారింది. అశోక చక్రవర్తి చింత, మధుక చెట్లతో పాటు రోడ్ల వెమ్మట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడతారు. వేప చెట్టు నుండి వచ్చే గాలి చాలా మంచిదని అందరూ నమ్ముతారు. ఇంతటి విశిష్టత కలిగిన వేప చెట్టు రేపు 1 తారీఖున మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, మీకు నెలంతా ధనానికి ధాన్యానికి లోటు రాదు. నెలంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయి అని వేదశాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనటం వలన లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది. నెలంతా మిమ్మల్ని కాపాడుతుంది. లక్షలు కాదు, కోట్ల రూపాయల విలువైన సంపదలు వస్తాయి. ఇక మీకు తిరుగుండదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి? ఏ మాట అనుకుంటే నెలంతా లక్ష్మీదేవి మీతో పాటే ఉండిపోతుంది అనే విషయాన్ని వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన మంచిని కోరేవారి మాటలు వింటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం హరిహరపురంలో ధనగుప్తుడు అనే వృద్ధ వర్తకుడు ఉండేవాడు. భార్య చనిపోవటంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. సంతానం లేదు, కానీ ధన పిపాసి. వ్యాపారంలో కల్తీ, దొంగ కొలతలు చేస్తున్నప్పటికీ మనసున్న మహారాజు ధర్మాత్ముడు. ఉదయం గుడిలో ధర్మ కార్యాలకు, దారిలో పశుపక్షాదులకు ఆహారం, భిక్షగాళ్లకు ధన సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి వ్యాపారం నిమిత్తం సరుకులు మూటకట్టి వర్తకుడు మరొక ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఊరు చేరేసరికి సాయంత్రమయ్యింది. సరుకులు మొయ్యడానికి కూలి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటే దూరంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. అతన్ని దగ్గరకు పిలిచి సరుకుల మూట చూపించి ఎంత డబ్బు కావాలని అడగ్గా మీకు తోచింది ఇవ్వమని చెప్తూ ఒక షరతు పెట్టాడు. దారిలో తను చెప్పేది వింటూ కొట్టాలని చెప్పగా వ్యాపారికి కోపం వచ్చిన గత్యంతరం లేక అంగీకరించాడు. సరుకుల మూట నెత్తిన పెట్టుకుని కూలి మనిషి నడుస్తూ ఉంటే వర్తకుడు వెంట వస్తూ ఉన్నాడు. గమ్య స్థానానికి చేరిన తర్వాత వ్యాపారి కూలివానికి అనుకున్న డబ్బులు ఇచ్చాడు. కూలి డబ్బులు తీసుకుంటూ ఆ వ్యక్తి తను దారిలో చెప్పింది ధ్యానంగా విన్నావా అని అడిగాడు. నా అవసరం కొద్దీ నీ మాటకు అంగీకరించానే గాని నువ్వేం చెప్పావో తెలియదు అన్నాడు వ్యాపారి. ఆ మాట విన్న కూలి వ్యక్తి కోపంతో చాలా తప్పు చేశావు షేట్, నేను మీ మేలు కోరే ఆ షరతు పెట్టాను. నాకు మా కులదేవత ఆశీర్వాదం వల్ల ఒక వరం ప్రాప్తించింది.
సంవత్సరంలో మొదటి అమావాస్య నాడు నాకు నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కల ప్రకారం నేను చూసింది నిజమవుతుంది. ఈరోజు నేను ఎవరికీ సేవ చేస్తే ఆ వ్యక్తి మరునాడు చనిపోతాడని తెలిసింది. కనుక రేపు సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే చనిపోతారు అన్నాడు. తన చావు కబురు విన్న వ్యాపారికి కోపం వచ్చినా సర్దుకుని, మనిషన్న వాడికి చావు పుట్టుక సహజం కదా, నాకు వయసు మీరిపోయింది కనుక మృత్యు వస్తే చనిపోతానన్నాడు షేట్. అందుకే చెప్తున్నాను, మీరు చనిపోయిన వెంటనే మీ జీవిని పట్టుకుని యమభటులు నరకానికి తీసుకువెళ్తారు. అక్కడ మీ పాపపుణ్యాలు లెక్క కట్టి ఏది ముందు అనుభవిస్తావని అడిగితే ముందుగా పుణ్యఫలం కళ్ళతో చూస్తానని, ఆ తర్వాత పాపశిక్ష అనుభవిస్తానని కోరుకో అని చెప్పి తన దారిన పోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే అని సేటుకు తెలియదు. మర్నాడు వ్యాపారి తన చావు సాయంకాలమని తెలిసి ఇంటికి చేరిన వెంటనే తన వద్దనున్న బంగారం సంపద అంతా ఒక సంచిలో ఉంచి మధ్యలో తను పడుకున్నాడు. సాయంకాలం యమభటులు వ్యాపారి ప్రాణం కోసం వచ్చి పాశంతో జీవిని తీసుకుపోతుంటే వ్యాపారి అరుస్తూ నా సిరి సంపదలు వెంట తీసుకురండని చెప్తాడు. అప్పుడు యమభటులు, మూర్ఖుడా, ఇప్పుడు నీ వెంట నువ్వు చేసిన పాపపుణ్యాలే వస్తాయి కానీ సంపద కాదు, పద అంటూ యమలోకానికి తీసుకుపోయారు. అక్కడ నరకంలో యమధర్మరాజు సమక్షంలో చిత్రగుప్తుల వారు భూలోకంలో వ్యాపారి చేసిన పాపపుణ్యాల చిట్టా విప్పి చూస్తే ఆయన జీవితంలో 3 వంతులు పుణ్యకార్యాలు, 1 వంతు పాపకార్యం చేసినట్లు తెలిసింది. యమధర్మరాజు పాపపుణ్యాలలో ఏది ముందు అనుభవిస్తావని వ్యాపారిని అడిగితే ముందుగా పుణ్యఫలం అనుభవించి తర్వాత పాపఫలం అనుభవిస్తానని చెప్పాడు సేటు. అప్పుడు యమధర్మరాజు, మా నరకలోక పద్ధతి ప్రకారం ముందు పాపఫలం తర్వాత పుణ్యఫలం దక్కుతుందని చెప్పాడు. కానీ సేటు మాత్రం లేదు, నాకు పుణ్యఫలం ఎక్కువగా ఉంది కనుక ముందు నేను పుణ్యఫలమే అనుభవిస్తానని మొండి పట్టు పట్టాడు. సమస్య జటిలమవ్వటంతో యమరాజు సేటును వెంట తీసుకుని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుల వారి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా వేదాలు అన్ని జ్ఞాన పత్రాలు తిరగేసినప్పటికీ సమస్యకు సరైన సమాధానం దొరకలేదు. బ్రహ్మదేవుడు కూడా తికమక సమస్యకు జవాబు దొరక్క సేటును యమధర్మరాజును వెంటబెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు విష్ణువు యమధర్మరాజుతో, బ్రహ్మ ద్వారా ఈ సేటు మొండి కోరికను నేను తెలుసుకున్నాను. ఈ సేటు అతను చేసిన పుణ్యకార్యాలు పాపకార్యాలు తెలుసుకొని జీవిత ఆఖరి సమయంలో స్వార్థం వదిలి తన సంపాదనలో ఎక్కువ మానవత్వంతో దైవ కార్యాలకు దాన ధర్మాలకు వినియోగించాడు. వ్యాపార రీత్యా చేసిన పాపకార్యం ఎవ్వరికీ హాని కలిగించలేదు కాబట్టి అది పాపఫలం కింద రాదు. అదే కాక ఈ సేటు ప్రత్యక్షంగా నన్ను చూసి మరింత పుణ్యం సంపాదించాడు. ఇంతకీ ప్రాణాలతో స్వర్గలోక ప్రాప్తి కలిగించమని ఆదేశించాడు వైకుంఠవాసి విష్ణుమూర్తి. కనుక మన మంచి కోరి ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా వింటే సన్మార్గానికి దారి సుఖమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, నెలంతా లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి మీకు సకల సంపదలను ప్రసాదించాలంటే 1వ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ మాట ఏమిటి అంటే, సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి నా సంశయ ఓం. ఈ నెల ప్రారంభమయ్యే రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా ఈ వేప చెట్టుకు పసుపుతో గుండ్రంగా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కుంకుమతో బొట్టు పెట్టి ఈ మంత్రాన్ని 11 సార్లు చదివితే లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది. లక్ష్మీదేవి సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ మీకు వేప చెట్టు యాదృచ్ఛికంగా కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలు రాసి ఈ మంత్రాన్ని జపించిన నెలంతా మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు అనేది అతీత శక్తులను కలిగి ఉంటుంది. కలిగి ఉన్న చెట్టు కూడా అమ్మవారి స్వరూపం కూడా. కాబట్టి మీరు కూడా రేపు 1వ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అని లక్ష్మీదేవిని మీతో పాటే ఉంచుకుని సంతోషంగా జీవించండి. మార్చి నెల శనివారంతో ప్రారంభమవబోతుంది. మార్చి 1 శనివారంతో వచ్చింది. శనివారం శనిదేవుడికి సంకేతం. అంతేకాదు ఇలా మార్చి నెల శనివారంతో ప్రారంభం అవ్వటం అంత మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు.
ఇలా శనివారంతో నెల ప్రారంభమైతే శనిదేవుడి ప్రభావం పడుతుంది. ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి, మనశ్శాంతి లోపిస్తుంది, గొడవలు జరుగుతూ ఉంటాయి, ధనపరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. రోజు వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల ఎవరికీ అంతగా అనుకూలించదు. ప్రారంభమయ్యే రోజున చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈసారి మార్చి నెల 1వ తారీఖు శనివారం రోజు వచ్చింది. విధియ తిథితో ఈ నెల ప్రారంభమవుతుంది. ఈ నెలలో తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి. ఆదాయం కూడా ఈ నెలలో పెరగదు, సమంగా ఉంటుంది అంతే. ఇక ఈ నెల కలిసి రావాలంటే 1వ తారీఖున దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, కృష్ణాలయానికి కానీ, ఇలా మీకు ఏ ఆలయం అందుబాటులో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళండి. వీలైతే మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళండి. అలా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే చాలా మంచిది. లేదా కనీసం ఇంటి పెద్ద ఒక్కరైనా సరే గుడికి వెళ్ళండి. అలా గుడికి వెళ్ళేటప్పుడు 5 అరటి పండ్లు కానీ, 5 కమలా పండ్లు కానీ, 5 యాపిల్ పండ్లు కానీ మీతో పాటు తీసుకుని వెళ్ళండి. అలాగే చామంతి పూలు కూడా పట్టుకు వెళ్ళండి. ఇలా తీసుకెళ్లిన తర్వాత గుడిలో 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మీ కోరికను చెప్పుకోండి. అంటే ఈ నెలంతా మాకు కలిసి వచ్చేలాగా చూడు స్వామి, ఈ నెలలో కష్టాలు రాకుండా ఉండేలాగా చూడు స్వామి, ఒకవేళ కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని, తెలివితేటలను ఇవ్వు స్వామి అని కోరుకోండి. ఆ తర్వాత పళ్ళను పూలను స్వామివారికి సమర్పించండి. అలా సమర్పించినప్పుడు పంతులు గారు స్వామికి పూజ చేసి తిరిగి మీకు పళ్ళను పూలను ఇస్తారు కదా, ఆ పండ్లను తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని భగవంతుని ధ్యానించుకోండి. మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి. ఏ మంత్రాలు రాకపోతే 108 సార్లు ఓం నమో వెంకటేశాయ అని జపించుకోండి. కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత స్వామివారిని మనసులో తలుచుకుని, స్వామి నేనిక ఇంటికి వెళ్తున్నాను, ఈ నెలంతా నన్ను, నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే స్వామి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వే నన్ను రక్షించు అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామికి సమర్పించిన పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళను ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి. బనానా, ఆరెంజ్, యాపిల్ ఈ మూడిటిల్లో ఏదో ఒక పళ్ళు గుడిలో ఇస్తారు కదా, ఆ పళ్ళను తినండి. ఇలా తినటం వలన మీకు నెలంతా బాగుంటుంది. మాకు దగ్గరలో గుడి లేదు, గుడికి వెళ్ళేంత సమయం కూడా లేదు అనుకునేవారు కనీసం ఇంటి వద్ద అయినా సరే ఈ పరిహారాన్ని చేయాలి. అంటే ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి వారిని చామంతి పూలతో అర్చించండి. అరటి పండ్లు లేదా కమలా పండ్లు లేదా యాపిల్ పండ్లను నైవేద్యం పెట్టండి. ఆ పళ్ళను ప్రసాదంగా స్వీకరించి కుటుంబం అంతా కూడా తినండి. అలా 1వ తారీఖున ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ దేవుడికి సమర్పించిన అరటి లేదా కమల లేదా యాపిల్ పండ్లు, మీరు ఏ పండ్లు సమర్పిస్తే ఆ పండ్లు తింటే నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది. స్వామివారికి సమర్పించిన పూలలో ఒక పువ్వును ఆడవారు తీసి జడలో పెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా కలుగుతుంది. 1వ తారీఖున ఇలా చేయటం వలన నెలంతా ఎటువంటి ఆపదలు రాకుండా పనులన్నీ కూడా సవ్యంగా జరిగేలాగా ఆ భగవంతుడే చూసుకుంటాడు. నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి, ధనానికి కూడా లోటు రాదు, సమస్యలేమీ లేకుండా సంతోషంగా జీవిస్తారు, ఐశ్వర్య వర్షం కురుస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు మార్చి 1న ఈ పరిహారం చేసి నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.